కల్కి 2898 ఏడీ మూవీతో ప్రభాస్ గారు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారనే చెప్పాలి. జస్ట్ 2 ఇయర్స్ గ్యాప్లోనే ఇంత స్టాండమ్ ఉన్న యాక్టర్ 4 మూవీస్ డెలివరీ చేశారంటే ప్రభాస్ గారికి మూవీస్ పట్ల ఉన్న డెడికేషన్ చూశాక యాజ్ ఏ ఆడియన్గా లవ్ యూ మ్యాన్. అండ్ కొన్ని ప్రీవియస్ మూవీస్లో కంటెంట్కి అనుకున్నంత రెస్పాన్స్ రాకపోయినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం డే 1 మినిమం 100 CR దాటాల్సిందే. అండ్ నౌ వి గో టు ద వీడియో. అండ్ ఆఫ్టర్ కల్కి 2898 ఏడీ ప్రభాస్ గారి అప్కమింగ్ మూవీస్ లైనప్ ఒకసారి చూసేయండి. అండ్ ఈ లిస్ట్లో ఫస్ట్ మూవీ రాజా డీలక్స్. అండ్ ఈ మూవీ హర్రర్ కామెడీ బ్యాక్డ్రాప్లో ఉండబోతుంది. ఈ మూవీని ఎప్పుడు స్టార్ట్ చేశారో, షూటింగ్ ఎంతవరకు వచ్చిందో, ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా ఎవరికి తెలియదు. అండ్ సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ని బేస్ చేసుకొని మనమే ఏదో ఒకటి ఫిక్స్ అయిపోవడమే. అండ్ ఈ మూవీలో ఫీమేల్ లీడ్గా మాలవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ ఈ ముగ్గురు యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీలో హీరో ఫాదర్ క్యారెక్టర్ సంజయ్ దత్ గారు చేస్తున్నారనే రూమర్ కూడా ఉంది. అండ్ ఐఎమ్ నాట్ ష్యూర్ దట్. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది మారుతి గారు. మేబీ దిస్ మూవీ రిలీజింగ్ ఆన్ 2025 సంక్రాంతి. అండ్ ఈ లిస్ట్లో ఉన్న సెకండ్ మూవీ స్పిరిట్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రాబోతుంది. అండ్ ఈ మూవీలో ప్రభాస్ గారు ఫర్ ది ఫస్ట్ టైం పోలీస్ రోల్లో కనిపించబోతున్నారు. యాంగర్ మేనేజ్మెంట్లో PhD చేసిన సందీప్ రెడ్డి వంగ గారు ప్రభాస్ గారిని ఎలా చూపిస్తాడనేది చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకొని ప్రీ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉన్నారు సందీప్ రెడ్డి వంగ. మేబీ ఈ ఇయర్ ఎండ్ కల్లా షూటింగ్ స్టార్ట్ చేస్తారేమో. అండ్ స్పిరిట్ మూవీ ఎలా ఉండబోతుందని ఫుల్ వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ విజిట్ చేయండి. నచ్చితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకు మామ. అండ్ నౌ వి గోయింగ్ టు ద థర్డ్ వన్, సలార్ 2. సారీ శౌర్యాంగ పర్వం. ఈ మూవీ పార్ట్ 1 షూటింగ్ టైంలోనే 10 or 20% షూటింగ్ చేశారు. ఆ పోర్షన్స్కి సంబంధించి రిమైనింగ్ షూట్ ఆగస్ట్లో 10 to 15 days ప్లాన్ చేస్తున్నారట. అండ్ ఫుల్ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఇంకా క్లారిటీ లేదు. ఒకవైపు హోంబాలే ప్రొడక్షన్స్ వారు సలార్ 2 ఆగస్ట్ నుండి షూటింగ్ స్టార్ట్ చేస్తా అంటున్నారు. మరోవైపు మాత్రం మైత్రి మూవీస్ వారు ఎన్టీఆర్ నీల్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. అండ్ ఇందులో ఎవరి మాట నమ్మాలో అర్థం కావడం లేదు. ప్రజెంట్ నీల్ గారు ఏ సినిమా మీద వర్కౌట్ చేస్తున్నారో తెలియడం లేదు. అండ్ వీ విల్ సీ హౌ ఇస్ ఇట్ గోయింగ్ ఆన్. అండ్ వీ టాక్ అబౌట్ ఫోర్త్ వన్, కల్కి పార్ట్ 2. డైరెక్టర్ నాగేశ్వన్ గారు సెకండ్ పార్ట్పై ఫుల్ క్లారిటీగా ఉన్నారు. ప్రజెంట్ పార్ట్ 1 సక్సెస్ సినారియోలోనే ఇంకా ఉన్నారు. అండ్ ఆ సక్సెస్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత పార్ట్ 2పై దృష్టి పెడతారు. మేబీ ఇయర్ ఎండింగ్లోనే పార్ట్ 2 షూటింగ్ స్టార్ట్ చేస్తారేమో. అండ్ ఇండియన్ మూవీ హిస్టరీలోనే పార్ట్ 1గా వచ్చిన మూవీస్ సక్సెస్ డైప్ ప్రాఫిట్ తెచ్చిపెట్టిన మూవీగా రికార్డ్ దక్కించుకుంది. అండ్ ఈ మూవీ షూటింగ్ 60% కంప్లీట్ అయిపోయిందని దత్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నాగేశ్వన్ గారు మాత్రం జస్ట్ 20% మాత్రమే షూట్ చేశాము, ఇంకా చాలా వర్క్ ఉందని చెప్పారు. అండ్ అఫ్ కోర్స్ వండర్స్ క్రియేట్ చేయాలంటే వి ఆల్వేస్ స్టాండ్ విత్ యూ నాగి. అండ్ నౌ వి గోయింగ్ టు ద ఫిఫ్త్ వన్, హను రాఘవపూడి డైరెక్షన్లో వస్తున్న ఫౌజీ. అండ్ ఇది ఆర్మీ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. అండ్ ఇందులో ప్రభాస్ గారు ఒక సోల్జర్ రోల్లో కనిపించబోతున్నారు. ఈ మూవీ స్టోరీ బేసిక్ ఫ్లాట్ వచ్చేసి లవ్ యాక్షన్ థ్రిల్లర్గా ఉండబోతుందట. ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకొని ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు. మేబీ ఇయర్ ఎండింగ్లోనే షూటింగ్ స్టార్ట్ చేస్తారేమో. ఈ డైరెక్టర్ ఖాతాలో మంచి ఫీల్ గుడ్ మూవీసే ఉన్నాయి. అండ్ ఎవర్ గ్రీన్గా వచ్చిన సీతారామ మూవీ స్టోరీ లాగానే ఉంటుందని కొన్ని కామెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ దట్ వాజ్ ఏ అబ్సల్యూట్లీ ఫేక్ న్యూస్. అండ్ దిస్ వన్ గోస్ టు బి ఏ ఫుల్లీ డిఫరెంట్ స్టోరీ. అండ్ నౌ వి గోయింగ్ టు ద సిక్స్త్ వన్. లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్లో ప్రభాస్ గారు ఒక స్క్రిప్ట్ ఓకే చేశారు. ఇదే విషయాన్ని అఫీషియల్గా లోకేష్ కనకరాజ్ కూడా ఒప్పుకున్నారు. ఇది ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో ఉండబోతుంది. మేబీ LCU ఎండ్ గేమ్లో ప్రభాస్ గారిని ఇంట్రడ్యూస్ చేశాడేమో. ఇది నా ఇమాజినేషన్ మాత్రమే. అండ్ వీళ్ళ మధ్య స్క్రిప్ట్ అయితే లాక్ అయిపోయింది. అండ్ వాళ్ళ కమిట్మెంట్స్ని బట్టి ఎప్పుడు ఫ్రీ అవుతారో చూడాలి. అండ్ ఇటు చూసే ప్రభాస్ గారి లైనప్ ఇన్ని ఉన్నాయి. అటు లోకేష్ కనకరాజ్ గారు రజనీకాంత్ గారితో కూలీ మూవీ, ఖైదీ 2, విక్రమ్ 2 అండ్ రోలెక్స్ అంటూ LCUని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. మరి వీళ్ళ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో టైమ్ విల్ సీ ఎవ్రీథింగ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, రావణం ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో దిల్ రాజు గారి ప్రొడక్షన్లో రాబోతుంది. అండ్ దీని గురించి అఫీషియల్గా కన్ఫర్మేషన్ లేకపోయినా ఇండస్ట్రీ సర్కిల్లో మాత్రం గట్టిగానే వినిపిస్తుంది. భారీ బడ్జెట్తో హై స్కేల్లో తీయాలని చూస్తున్నారు. దిల్ రాజు గారి లైఫ్ టైం అచీవ్మెంట్ మూవీగా భావిస్తున్నారు. మరి నీల్ గారి కమిట్మెంట్స్ ఎప్పుడు కంప్లీట్ చేసుకుని రావణం స్క్రిప్ట్ స్టార్ట్ చేస్తారో వీ విల్ సీ ఇన్ ద ఫ్యూచర్. And okay guys, we will meet in the next video. And if you like the video, please make sure to subscribe.